సూర్య అనే 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడ జీవిస్తాడు. మంచి జీతం, చిన్న కుటుంబం, భార్య, ఒక చిన్న కూతురు. బయటికి చూస్తే అతని జీవితం చాలా సాఫీగా అనిపిస్తుంది. కాని నిజం వేరేలా ఉంది. గత కొన్ని నెలలుగా సూర్యాకి చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. అవేంటంటే, ఉదయం లేచినప్పుడు తల తిరగడం, మధ్యలో ఛాతిలో స్వల్ప నొప్పి, ఎక్కువగా అలసట అవ్వడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. భార్య ప్రతిసారీ ఇలా చెబుతూ ఉండేది, సూర్య, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇది సాధారణంగా కనిపించటం లేదు అని. కాని సూర్య నవ్వుతూ అంటాడు, అయ్యో, ఇవి చిన్న సమస్యలు, వర్క్ ప్రెషర్ వల్లే వస్తున్నాయి, రేపు సెలవు తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఆ రేపు ఎప్పుడూ రాలేదు. ఆఫీస్ ప్రెషర్, జీవితం పరుగులు, ఇలా డెడ్లైన్స్, మీటింగ్స్, క్లయింట్ కాల్స్. సూర్య రోజూ 10-12 గంటలు పనిచేస్తాడు. కాఫీతో రోజును మొదలుపెట్టి కాఫీతోనే ముగిస్తాడు. ఆహారం కూడా టైంకు తినడు. స్నేహితులు అడిగినా, ఏమయ్యా, హెల్త్ చెక్ చేయించుకోరా అని. అతని సమాధానం ఎప్పుడూ ఒకటి, ఇప్పుడేం కాదు, ప్రాజెక్ట్ అయిపోగానే చూస్తాను అని. ఆ చిన్న రోజే అన్నీ మార్చేసింది. ఒక శనివారం ఉదయం సూర్య ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. సడన్గా ఛాతీలో తీవ్రమైన నొప్పి. మొదట అతను పట్టించుకోలేదు. కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటా అని అనుకున్నాడు. కాని కొన్ని సెకండ్లలోనే నొప్పి పెరిగిపోయింది. శ్వాస ఆగినట్టు అనిపించింది. భార్య వెంటనే భయంతో కేకవేసింది, సూర్య, ఏమైంది నీకు అని. అతను మాట్లాడలేకపోయాడు. అంబులెన్స్ వచ్చింది. ఆ శబ్దం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కంపింపచేసింది. హాస్పిటల్లో డాక్టర్లు వెంటనే పరీక్షలు చేశారు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ ముఖం సీరియస్గా మారింది. ఇది మైల్డ్ హార్టటాక్, ఇంకా ఆలస్యమైతే చాలా ప్రమాదమయ్యేది అని డాక్టర్ అన్నారు. ఆ మాటలు వినగానే భార్య కళ్లలో నీళ్లు వచ్చాయి. డాక్టర్ సూర్యతో స్పష్టంగా చెప్పారు, ఇలా, మీకు గత కొన్ని నెలలుగా లక్షణాలు ఉన్నాయి, కాని మీరు వాటిని నిర్లక్ష్యం చేశారు. శరీరం ముందే హెచ్చరిక ఇచ్చింది, మీరు వినలేదు. ఆ మాటలు సూర్యను చాలా బాధపెట్టాయి. అతనికి మొదటిసారి అర్థమయ్యింది ఏంటంటే, తను బిజీగా కాదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు అని. ఆ రాత్రి అతని కూతురు బెడ్ పక్కనే కూర్చొని అడిగింది, నాన్నా, మళ్ళీ ఇంటికి వస్తారా అని. ఆ ప్రశ్న సూర్య హృదయాన్ని చీల్చేసింది. తను ఎంత పనిలో ఉన్నా తన కుటుంబానికి నిజంగా కావలసింది డబ్బు కాదు, తన ప్రెజెన్స్ అని అతను అర్థం చేసుకున్నాడు. కొన్ని రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత సూర్య కోలుకున్నాడు. కాని అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పని గంటలు తగ్గించాడు. ప్రతి 6 నెలలకు చెకప్ తప్పనిసరి చేసుకున్నాడు. కుటుంబంతో సమయం గడపడం మొదలుపెట్టాడు. ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఒకరోజు సూర్య తన కూతురికి చెప్పాడు, ఇలా, నాన్నకు ఒకప్పుడు అనిపించేది పని ముఖ్యమని, కాని ఇప్పుడు అర్థమైంది ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు అని. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యొద్దు అని. రేపు వెళ్తాను అనేది ప్రమాదకరం అని. ఆరోగ్యమంటే నిజమైన సంపద అని. కుటుంబం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని. ఇలాంటి మరిన్ని నిజ జీవిత కథలు తెలుసుకోవాలంటే లైఫ్ బడీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవ్వండి. ప్రతి కథ మీ జీవితానికి ఒక కొత్త పాఠాన్నిస్తుంది.